నువ్వు యోధుడివో నాల్గవ పిండ ప్రచండుడివో అనదమ్ముల కుటిల కత్తులకు ఆస్తి కుత్తుక తెగబడక నిలబెడితివో నువ్వు నారసింహుడివో. ప్రతి ఇంట్లో తనతో పాటు పుట్టిన వాళ్లతో ఈ ఘర్షణ ఉండకపోవచ్చును గాని ఆస్తి విషయంలో సంఘర్షణ మాత్రం తప్పక ఉంటుంది. వాట్ ఐ సే ఈజ్ కండకావరం ఎప్పుడు అండగా ఉండదు. సో టేక్ వైజ్ డెసిషన్. ఇది ఒక జనరల్ కవిత, సరేనా? ఇలాంటి ఎన్నో కవితలు అనుభవంలోకి వచ్చినవన్నీ, కొత్తవన్నీ మన బ్రెయిన్ వాష్ చేసేటివి ఉగ్రకలం నుండి ఎన్నో జాలువారుతాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.